హలో చెప్పరా. ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నా. ఎక్కడున్నావు అని అడిగా, ఎవరితో ఉన్నావు అని అడగలా. ఎక్స్ట్రాలు చేయకు. అదే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. ఓహో, బయటకొచ్చావా? మార్స్లో ఉన్నావా, మూన్లో ఉన్నావమ్మా? నువ్వు ఉన్నది హైదరాబాద్లోనే కదే, ఎక్స్ట్రాలు చేస్తావు ఎందుకు? ప్లేస్ ఎక్కడా అని అడిగా, అది చెప్పు. జస్ట్ నార్మల్గానే ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. సరే ఏంటో చెప్పు. ఊరికే కాల్ చేసా. సరే తిన్నావా? అదే తినడానికి ఫ్రెండ్స్తో వచ్చాను. ఏ ఫ్రెండ్సే? నీకు తెలియదులే. తెలియదు కాబట్టి అడిగా. ఎక్స్ట్రాలు చేయకుండా చెప్పు. సరే మళ్ళీ చేస్తాను కార్తీక్. సర్లే ఏదో ఒకటి. జాగ్రత్త. బాయ్. లవ్ యూ. సరే బాయ్. లవ్ యూ టూ చెప్పు. సరే సరే. ఏంటి సరే సరేనా? చెప్పాను కదా ఫ్రెండ్స్తో ఉన్నానని. మళ్ళీ చేస్తాను. ఫ్రెండ్స్తో ఉంటే ఐ లవ్ యూ టూ చెప్పు. మళ్ళీ ఏదైంది? బాయ్. కాల్ కట్ చేసిందేంటి? మళ్ళీ ఏమైందిరా? ఎవరితో ఉంది? లిఫ్ట్ చేయదేంటి? ఒక్క నిమిషం. ఏయ్, కాల్ ఎందుకు కట్ చేసావే? ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను చెప్పా కదా, ఇరిటేట్ చేయకు. కాల్ కట్ చేయి. బృందా, కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నీ పక్కన ఎవరున్నారో నిజం చెప్పు. ఇరిటేట్ చేయకు కార్తీక్, ప్లీజ్ పెట్టే. ఏ బృందా, ఇది మళ్ళీ ఏదో చేస్తుందిరా. ఏంటి గాల్లో లెక్కలేస్తున్నాడు? ఇంతసేపు లెక్కలేస్తున్నాడంటే దానికి మూడింది. స్నాప్. దొరికిందిరా, పద. ఈడు మేలీగో. హాయ్ గైస్, తిరు ప్రేరణ మీకు ముందే తెలుసుగా. షీ ఈజ్ బృందా. హాయ్. కాఫీ కాఫీ ప్రేరణ. ఇక్కడ కాఫీ బాగుంటుంది, అదే ట్రై చేద్దాం. కాఫీ. ఏమైంది? కార్తీక్ వచ్చినట్టున్నాడే. నీకెలా తెలుసు? అదంతే. రిలాక్స్ బృందా, టెన్షన్ పడకు, వాడొస్తే చూసుకుందాంలే. అది కాదు కార్తీక్. నువ్వు చెప్పేది నేను విన్ను. నేను అడిగేది మాత్రమే నువ్వు చెప్పు. వీళ్ళలో ఎవరి మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా? మీలో ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉందా? లేదు కార్తీక్. మరి ఐ లవ్ యూ టూ ఎందుకు చెప్పలేదు? అయినా ఎందుకు నువ్వు ప్రతిదానికి ఇష్యూ చేస్తున్నావు? నేనా? ఇదే నేను చేస్తుంటే 3 days నాతో మాట్లాడుకుంటా కోపంగా ఉండి ఎందుకు నాకు ఐ లవ్ యూ టూ చెప్పలేదు, పక్కన నీ ఎక్స్ ఉందా, కొత్త అమ్మాయి దొరికిందని టార్చర్ చేసేదాన్ని కదా. మరి అది మీరు చేస్తే ప్రేమ, మేము చేస్తే టాక్సిసిటీ. ఎందుకు కార్తీక్ దాన్నంత టార్చర్ పెడుతున్నావు? నీకు ముందే చెప్పాను ఈ పెద్ద రెడ్ ఫ్లాగ్ అని. వదిలేసేవాన్ని. నీకు ముందే చెప్తున్నా, ఆడదానివని కూడా చూడను. మూసుకొని కూర్చో కూర్చో కూర్చో. సగం రిలేషన్షిప్స్ పోయేవి దీనిలాంటి దాని వల్లే. ఇదో పెద్ద రెడ్ ఫ్లాగే. మాటలు చాలా జాగ్రత్తగా రాని కార్తీక్. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా బృందా? ఈ పూకీ థింగ్స్ అన్ని నువ్వు నాకు అలవాటు చేసేసి ఈ పూకీగా ముగ్గురిని ఒకేసారి నవ్వులు ఊసేస్తా. కూర్చోండి. చెప్తేనే ప్రేమ ఉన్నట్ట, చెప్పకపోతే లేనట్ట. ఇదే కదా నువ్వు అన్నది? అవును. షారా, ఆలోచించుకో.
కాసేపు దీంతో ఆడుకుందావా? హలో, ఏం చేస్తున్నాడు నా బుజ్జి కన్నా? ఏం లేదు, ఆకలేస్తే తినటానికి వచ్చా. అవునా, ఏం తినాలనిపించింది? నూడిల్స్. నాకు నూడిల్స్ కావాలి. తిను, మీ అమ్మని చేయమని చెప్పు, లేదంటే టొమాటోలో ఆర్డర్ పెట్టుకో. తుంగుసొచ్చినాడు. సరే, నూడిల్స్ తినేసాక జాగ్రత్తగా రూమ్కి వెళ్ళిపో, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిపోతాను, సరేనా? వీడు మారడరా బాబోయ్, ఎన్ని చెప్పినా వేస్టే. కార్తీక్, బృందా, లవ్ యూ రా. సరే బాయ్. ఏయ్, ఏంటి సరే? లవ్ యూ టు చెప్పు. రేయ్ రారా. లవ్ యూ టూ చెప్పాలా? పక్కనే నూడిల్స్ అని ఉన్నాడే, వింటే ఏమనుకుంటాడు? వాడేమైనా మీ మామ లేక బాబాయా? నోరు మూసుకొని లవ్ యూ టు చెప్పు. మొన్న మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పలేదు కదా, వాళ్ళు ఏమైనా మీ బాబాయ్ కొడుకులా లేదా మామయ్య కొడుకులా? మాటలు చాలా జాగ్రత్తగా రాని కార్తీక్. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? అప్పుడు నీకు చెప్పడానికి ఏంటి నొప్పి? అయినా ఐ లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ బృందా. ఏమన్నా మీ పిల్లలకి నువ్వు రోజు ఐ లవ్ యూ చెప్తావా? చెప్పవు కదా, ఇది కూడా అంతే. సరే చెప్పకలే. అనవసరంగా వీడికి కాల్ చేశాను. ఏరా, ఐ లవ్ యూ చెప్పలేదా నేను తర్వాత చేస్తావా? ఐ లవ్ యూ టూ చెప్పలేదనేది కాదురా, 10 మంది ముందు నీ ప్రేమని చెప్పడానికి మొహమాట పడుతుంది చూడు, అంటే నీ ప్రేమకిచ్చే వాల్యూ ఎంత? పాయింటే. అరే, మనం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం అంటేనే తనని పెళ్లి చేసుకుంటామని అర్థం. 10 మంది సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి లేని మొహమాటం 10 మందిలో ప్రేమిస్తున్నానని చెప్పుకోవడానికి ఎందుకురా? చెప్పు. కరెక్టేలే. అయినా ఇలాంటి విషయాల్లో అమ్మాయిల్ని ఎప్పుడు లైట్ తీసుకోకూడదు రే, ఇక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. అర్థమైంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎస్, పద తగలెట్టు. ఓ చెప్పు బృందా. నాకు మూడ్ ఆఫ్ గా ఉంది. ఓ మూడ్ ఆఫ్గా ఉందా? మనసులో నాక అప్పుడప్పుడు మూడ్ ఆఫ్ అవుతుంటుంది బృందా. ఓ పంచి, నెట్ఫ్లిక్స్లో ఒక మంచి కామెడీ సిరీస్ వచ్చింది, చూసి ఎంజాయ్ చేయి. సర్లే, బాయ్. బాయ్. లవ్ యూ. చెప్ 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 లవ్ యూ టు చెప్పు. లవ్ యూ టూ చెప్పడం కుదరదు, పక్కనే మేనేజర్ ఉన్నాడు, వింటే బాగోదు కదా. ఇప్పుడేంటి ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ ఉన్నట్టా? బాయ్ బృందా. ఓకే. విన్ని ఇలా కాదు. ఎక్కడ మీ మేనేజరు? ఎక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. మేనేజర్ ఎక్కడరా? లేడా? లేడా? లేడంట. ఓహో అవునా. నడు. ఎహేరా, ఆఫీస్కి వెళ్ళి వచ్చేవే. ఎటు తీసుకెళ్ళ? నువ్వెందుకురా నన్ను హర్ట్ చేస్తున్నావు? కొంచెం కోపం తగ్గించుకో. బృందా, ఇప్పుడు నీ ఏజ్ ఎంతమ్మా? 25 కదా. ఎందుకు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? మిమ్మి అని ఎందుకు మాట్లాడుతున్నావు? మన ఇద్దరు లవ్ చాలా మెచ్యూర్డ్గా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను ఐ లవ్ యూ టూ చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పూకీ థింగ్స్ అన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. బీ మెచ్యూర్డ్ అమ్మా, బీ మెచ్యూర్డ్. అర్థమైందా? నువ్వు ఎప్పటికీ మారవురా. బొంగు మారుతా, మార్చుకుంటా. హలో బుజ్జి కన్నా, ఏం చేస్తున్నావు? బయటున్నా. సరే బాయ్, లవ్ యూ. సరే సరే బాయ్. లవ్ యూ టు చెప్పు. అయినా లవ్ యూ టూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టు బృందా, పర్లేదు ఏం కాదు. ప్లీజ్ కార్తీక్. ఛీ, బుద్ధి లేని గాడిద. కాఫీ తీసుకురా. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుందిరా. ప్రేరణ కాల్ చేస్తుందేంటి? హలో కార్తీక్,
నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు. పదరా. రే కార్తిక్ ఏమైందిరా? రారా చెప్తా. ఏమైంది చెప్పరా? చెప్తా. ఆ? నేనేదో సరదాగా చేశాను రా, మరీ మ్యాటర్ ఇంత. సర్లే ఇంక కాదులేరా, మేము వెళ్తున్నాంగా. హే, ఏమైంది? నువ్వు పెట్టిన టార్చర్ వల్లే తనకి బీపీలో అయ్యి 2 సెలైన్స్ ఎక్కిచ్చారు. విందా, నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశానే. నేను ఇదంతా కావాలనేం చేయలేదే. అబ్బాయిలకి ఓవర్ థింకింగ్ వల్ల ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అది క్లియర్ చేసే బాధ్యత అమ్మాయిలదే కదా. అంతేకాని నువ్విలా అయిపోతే ఎలా బృందా? లేదు, నువ్వు నన్ను కావాలని ఇగ్నోర్ చేసావు. అయినా నేనేమైపోతే నీకేంటి? ఏ, అలా అనొద్దే. సరే, సారీ. సరే, ఐ లవ్ యూ. ఇంత పెద్ద రిపోర్టా? పెద్ద ప్రాబ్లం అనుకుంటా. రమ్యారెడ్డినా? ఇటు పేరు వెందరెడ్డి కదా మావా. ఇట్రారా. ఏంట్రా? వస్తున్నా. రాబే. ఒక్క నిమిషం బృందా. ఏంట్రా? ఇది అసలైన మ్యాటర్. ఫేక్ రిపోర్టర్ ఇది. ఫేక్ చేశారు కానీ పేరు తీసుకోలేదురా. బృందా, జనరల్గా నీకు ఇలాంటి ఐడియాలు రావు కదమ్మా. ఆ? ఎవరిచ్చారు? అంటే నాకు ముందు నుంచే తెలిసే వీళ్ళలాంటి వాళ్ళ వల్లే. ఏం చెప్పాను? సగం రిలేషన్షిప్స్ పోయేవి దీనిలాంటి దానివల్లే. ఇదో పెద్ద రెడ్ ఫ్లాగే. చెప్పాను కదా, వినవు. నీకు ముందే చెప్తున్నా, ఆడదానివని కూడా చూడను. మూసుకొని కూర్చో. కూర్చో. కార్తిక్, అది తన బాధ చూడలేక ఏదో చిన్న హెల్ప్ చేశాను. హెల్పా? అయ్యో పాపం. నేను రెడ్ ఫ్లాగా? నేను రెడ్ ఫ్లాగ్. కార్తిక్ వద్దు. కార్తిక్ నువ్వు అక్కడే ఉండే. వద్దు అక్కడే ఉండి కార్తిక్. చెప్తున్నా. అక్కడే కార్తిక్ ఉండు. వద్దు. నువ్వు నీ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ అంట, రెడ్ ఫ్లాగ్. అబద్ధాలు ఆడుతున్నావా బృందా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని చేస్తే నువ్వేంటే? బృందా, ఎందుకు ఇలా చేసావు? అయితే ఐ లవ్ యూ టు చెప్పు. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెప్తా. కానీ ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఐ లవ్ యూ టు చెప్తేనే ప్రేమ, చెప్పకపోతే లేనట్ట అని. చెప్పు. నా నుంచి నువ్వేం కోరుకుంటావో నీ నుంచి కూడా నేను అదే కోరుకుంటా కదా విందా. నేను నిన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నాకన్నీ నువ్వే కదా బృందా. ఐఎమ్ సో సారీ.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మీ స్టాఫ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సాఫ్ట్వేర్ వాళ్ళకి వారానికి 2 రోజులు సెలవు ఇప్పిస్తే బాగుంటుంది సార్. మనకంత అవతలండి. అదే సార్. సార్, లేడీస్ టాయిలెట్స్ని జెంట్స్ యూజ్ చేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. జెంట్సా? ఎవరు?